శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటు ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి తెలుసుకుందాం. 2026 జూలై 25 శనివారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:39 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:33 ఉంది. చంద్రోదయం సాయంత్రం 4:05 ఉంది. చంద్రాస్తమయం రాత్రి 2:42 ఉంది. ఈ రోజు ఏకాదశి తిథి అనురాధ నక్షత్రం ఉందండి. ఏకాదశి తిథి ఉదయం 11:34 వరకు ఉంది. తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. అనురాధ నక్షత్రం ఉదయం 6:04 వరకు ఉంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది. యోగం బ్రాహ్మ్యం రాత్రి 11:13 వరకు ఉంది. తదుపరి ఐంద్రం కరణం భద్ర ఉదయం 11:52 వరకు ఉంది. తదుపరి భవ రాత్రి 12:51 వరకు ఉంది. తదుపరి బాలువ. ఇంక ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:59 వరకు ఉంది. అమృత కాలం రాత్రి 10:51 నుండి 12:37 వరకు ఉంది. శుభ సమయం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఉంది. ఇంక ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. వజ్రం మధ్యాహ్నం 12:16 నుండి 2:02 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 5:35 నుండి 7:18 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 5:58 నుండి 7:37 వరకు ఉంది. ఇంక ఈ రోజు ముఖ్యమైన విశేషతలు పండుగలు వచ్చేసి ఈ రోజు తొలి ఏకాదశి పర్వదినం అయితే ఉందండి. దీనినే మనం శయన ఏకాదశి అని దేవశయన ఏకాదశి అని పిలుస్తాము. ఈ రోజు నుండి చాతుర్మాస వ్రత దీక్ష అనేది ప్రారంభమవుతుంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. పంచాంగం ప్రకారం ఈ రోజు ముఖ్యంగా వ్యాపార ప్రారంభాలు లాంటివి, వ్యవసాయ పనులు, ఇంకా ఏవైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉందండి. ఈ రోజు పాటించవలసినటువంటి ముఖ్యమైన విధి విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రోజు ఆషాఢ శుక్ల ఏకాదశి తిథి ఉందండి. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశి అని పిలుస్తాము. దీనినే మనం శయన ఏకాదశి అని దేవశయన ఏకాదశి అని పిలుస్తామండి. ఏకాదశి తిథి శనివారం వస్తే చాలా మంచిదండి. స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఏకాదశి తిథి స్వామివారికి ఇష్టమైన శనివారం రోజు రావడం వలన ఈ రోజు స్వామివారిని ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఆరాధిస్తారో వారికి ఆ స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుందండి. స్వామివారితో పాటు అమ్మవారికి కూడా పూజ నిర్వహించండి. తొలి ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి పాపక్షయం కలిగి పుణ్యం వైకుంఠ ప్రాప్తి కలుగుతాయండి. ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని స్వామివారిని తులసి దళాలతో పసుపు రంగు పుష్పాలతో పూజించండి. ఈరోజు ముఖ్యంగా స్వామివారికి జొన్న పేలాలతో పిండి తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఆవు నేతితో దీపారాధన చేయండి. అలానే తులసి దళాలు సమర్పించండి. తులసి దళాలు లభించకపోతే పసుపు రంగు పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ పూజ చేయండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకోండి. విష్ణు సహస్రనామాలు గోవింద నామాలు చదువుకోండి. అవి ఏమీ రావనుకుంటే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షర మంత్రాన్ని పఠించండి. ఈరోజు ఉపవాసం ఉండండి. ఉండలేని వారు పండ్లు పాలు తీసుకుంటూ ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేస్తే మంచిది. అలానే మీ శక్తి కొలిది మీకు తోచినంతలో లేని వారికి దాన ధర్మాది కార్యక్రమాలు నిర్వహించండి. తొలి ఏకాదశి పూర్తి పూజా విధానం నేను ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇదండి ఈరోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.